సృష్టి క్రమం గురించి తెలుగు బైబిల్లో ప్రధానంగా ఆదికాండము మొదటి 2 అధ్యాయాల్లో వివరించబడింది. బైబిల్ ప్రకారం దేవుడు 6 రోజుల్లో సృష్టిని నిర్మించాడు మరియు 7వ రోజు విశ్రమించాడు. సృష్టి 6 దశలు. మొదటి రోజు ప్రకారం ప్రకాశము, అంధకారము. ఆదికాండము 1 అధ్యాయం 1-5 ప్రకారం దేవుడు ఆకాశమును మరియు భూమిని సృష్టించాడు. భూమి ఖాళీగా రూపరహితంగా ఉండగా దేవుడు లైట్ కలుగునుగాక అని చెప్పగా వెలుగు కలిగింది. వెలుగును పగలుగా, అంధకారాన్ని రాత్రిగా నామకరణం చేశాడు. 2వ రోజు ఆకాశం. దేవుడు జలాలను విభజించి వాటి మధ్య ఒక పరదా ఏర్పరిచాడు. దీనిని ఆకాశ మండలం అని పిలిచాడు. ఆదికాండము 1 అధ్యాయము 6-8 వచనాలు. 3వ రోజు భూమి, సముద్రము, మొక్కలు. దేవుడు నీటిని ఒక చోట చేర్చి భూమిని పొడిగా కనిపించేలా చేశాడు. భూమికి భూమి, నీటి సమూహానికి సముద్రం అని నామకరణం చేశాడు. భూమిపై చెట్లు, మొక్కలు, విత్తనములు కలిగిన మొక్కలను ఉత్పత్తి చేయించాడు. ఆదికాండం 1 అధ్యాయం 9-13. 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. దేవుడు సూర్యుని పగటి వెలుగు కొరకు, చంద్రుని రాత్రి వెలుగు కొరకు నక్షత్రాలను సృష్టించాడు. ఇవి కాలాల మార్పులను, రోజులు, సంవత్సరాలను సూచించడానికి ఉద్దేశించబడ్డాయి. ఆదికాండం 1 అధ్యాయం 14-19. 5వ రోజు నీటిలో జీవులు, పక్షులు, సముద్ర ప్రాణులను, పెద్ద మత్స్యాలను, వివిధ రకాల జలచరాలను సృష్టించాడు. అలాగే పక్షులను కూడా నిర్మించి వాటిని భూమిపై విస్తరించాలని ఆశీర్వదించాడు. 6వ రోజు జంతువులు, మనిషి. భూమిపై జంతువులను, పశువులను, క్రిమికీటకాలను, అడవి మృగాలను నిర్మించాడు. చివరకు తన స్వరూపంలో ఆదాము, అవ్వ అనే మొదటి మనుషులను సృష్టించాడు. వారికి భూమిపై అధికారం ఇచ్చి సంతానం పెంపొందించి భూమిని పరిపాలించాలని చెప్పాడు. 7వ రోజు విశ్రాంతి. దేవుడు తన సృష్టి పనులను పూర్తి చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దీనిని పవిత్రమైన రోజుగా ప్రకటించాడు. సారాంశం.